पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। సరే, శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పటివరకు మనం క్షేత్రం అంటే ఏమిటో, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, అలాగే ఈ క్షేత్రం ఏ ఏ వికారాలు చెందుతూ ఉంటుందో, ఈ క్షేత్రం అంటే దీనిలో ఏమున్నాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు పరమాత్మే అనేటటువంటిది కూడా మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సాధనపూర్వకమైనటువంటిది మనకు అందిస్తున్నారు తండ్రి. చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ 7వ శ్లోకం దగ్గర నుంచి 11వ శ్లోకం వరకు ఒక 20 సద్గుణాలు మనకు తండ్రి తెలియజేస్తున్నారు. ఒక 20 సద్గుణాల గురించి మనకు తెలియజేస్తున్నారు. తండ్రి ఏమంటున్నారంటే ఈ 20 సద్గుణాలని కూడా జ్ఞానము అని అంటున్నారు. అంటే జ్ఞానిగా మారాలి అని అనుకున్నప్పుడు ఏ సద్గుణాలు ఉండాలో ఆ సద్గుణాలు కూడా జ్ఞానమే అంటున్నారు. అంటే ఇవి ఎంత ముఖ్యమైనవి అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఆచరించడానికి నిరంతరము కూడా ప్రయత్నం చేయాలి అనేటటువంటిది కూడా మన తండ్రి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. వీటి గురించి మాట్లాడుకోవటానికి ముందు ఒక చిన్న అవగాహన. మీరు మంచి పాలు కావాలి అని చెప్పేసి తెచ్చుకుని చిక్కటి పాలు మీరు చక్కగా కాసుకుంటారు. కాసుకుని వాటిని తోడుపెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు చూస్తే అవన్నీ కూడా విరిగిపోయి ఉంటాయి. ఎందుకు విరిగిపోయినాయి అంటే మీరు ఏ పాత్రలో అయితే పాలు కాశారో ఆ పాత్ర శుభ్రంగా లేదు. అన్ని పాలు కూడా వృధా అయిపోయినాయి అన్నమాట పూర్తిగా. అలాగే ఇక్కడ కూడా అనేక మందికి ఆత్మజ్ఞానం తెలుసు. నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపం అనేటటువంటిది చాలామందికి తెలుసు. ఎందుకనంటే ఈరోజు అనేక గ్రంథాలు ఉన్నాయి, చదివి తెలుసుకోవటానికి వీలుగానే ఉంటుంది కూడా. అలాగే ఎప్పుడైనా ఏదైనా సత్సంగం విన్నప్పుడు ఆ సత్సంగంలో కూడా
తెలుసుకోవటానికి వీలవుతుంది. 4-5 పుస్తకాలు చదివి తెలుసుకోవచ్చు, లేదా 4-5 సత్సంగాలు ఎవరైనా విని నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపం అనేటటువంటిది తెలుసుకోవచ్చు. అది ఆత్మజ్ఞానమే. ఈ దేహం అనేటటువంటిది నశించేటటువంటిది, ఇది అశాశ్వతమైనటువంటిది. నేను శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని, నేను కర్తను కాదు భోక్తను కాదు అనేటటువంటివి ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి ఏమంత పెద్ద టైం పట్టదు, తెలుసుకోవచ్చు. కానీ ఇది మనకు లోపల స్థిరపడాలి అంటే, లోపల ఆ దృష్టితో, ఆత్మదృష్టితో నిరంతరము కూడా ఉండాలి అంటే ఏ సద్గుణాలు అలవర్చుకోవాలో ఆ సద్గుణాలు అలవర్చుకోనప్పుడు అది జ్ఞానం అంతా కూడా వాచా జ్ఞానమే అవుతుంది, తప్పనడిసి ఉపయోగపడేటటువంటి జ్ఞానం అవనే అవదు. ఈరోజు ఇక్కడ మనకు తండ్రి ఈ శ్లోకాల్లో మనకు ఒక 20 విషయాలు చెప్తున్నారు. ఇవి తేలిగ్గా ఆచరణలోనే పెట్టుకోవటానికి వీలయ్యేటటువంటి శ్లోకాలే. 20 చాలా తేలిగ్గా మనం కాస్త కష్టపడితే ఆచరణలో పెట్టుకోవచ్చు. కానీ చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఎంతో కష్టపడి బోధ విని నేను ఆత్మస్వరూపమని తెలుసుకుంటారు, కానీ చిన్న చిన్న విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి వాటిని ఆచరణలోకి పెట్టుకోలేరు. ఆ చిన్న విషయం ఆచరణలో పెట్టుకోలేకపోవటం వల్ల ఈ ఆత్మజ్ఞానం యొక్క ప్రయోజనం ఏమి లేకుండా పోతుందన్నమాట. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పాలు కొనుక్కుని, మంచి పాలు తెచ్చుకొని వాటిని గిన్నెలో పోసుకొని చాలా సమయం కాసి తెర చూసుకుంటే ఏమైంది, ఇరిగిపోయినాయి. ఎందుకు పనికి రాకుండా పోయినాయి. ముందే కాస్త ఆ పాత్రను సరైన రీతిలో శుభ్రపరుచుకుంటే సరిపోను కదా. ఆ చిన్న పని కూడా చేయకపోవటం వల్లే కదా ఆ పాలన్నీ కూడా పోగొట్టుకున్నాము. అలాగే ఇక్కడ చిన్న విషయాలే, వాటిని మార్చుకోవటానికి మాత్రం నిజానికి ఇష్టపడరు. ఇక్కడ ఎందుకు మార్చుకోవాలని అనుకుంటున్నాను, కానీ అలవాటైపోయింది కదా, అందుకని మరలా ఆ పాత వాసనల ప్రకారంగానే ప్రవర్తిస్తున్నాము అని అంటూ ఉంటారు. ఒకసారి ఆలోచించుకుంటే ఇది నిజం కాదు. దీని మీద గట్టిగా దృష్టి పెట్టి మార్పు రావాలి అనుకుంటే ఎవరైనా సరే ఏదైనా కానీ సాధించగలుగుతారు. ఆ పట్టుదల ఉండాలి, మనిషిలో పట్టుదల ఉండాలి. బాహ్యమైనటువంటి విషయాల్లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ పట్టుదలతో ఇక్కడ ఏది కావాలి అంటే దాన్ని పొందుతున్నారు, ఏది సాధించాలి అంటే పట్టుదలతో దాన్ని సాధించగలుగుతున్నారు. మరెందుకు ఇక్కడ తండ్రి చెప్పినట్లుగా ఉండలేకపోతున్నారు అంటే ఆ పట్టుదల దీని మీద పెట్టడం లేదు. తండ్రి చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆచరణలోకి తీసుకోవటానికి కావలసినటువంటి పట్టుదల ఇక్కడ కరువు అవుతుంది. వినటానికి వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కానీ అది ఉపయోగపడాలి అంటే ఈ మార్పు జరగాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తండ్రి చెప్పేటటువంటి ఈ విషయాలు గట్టిగా ఆచరణలోకి తీసుకోవాలి అనేటటువంటి ఒక నిర్ణయం మీరు లోపల చేసుకొని శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. రోజు 7వ శ్లోకం మాట్లాడుకుంటున్నాము. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరాజ్యవం
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. ఈ శ్లోకంలో ఒక 9 విషయాలు మనకు తండ్రి తెలియజేశారు. దానిలో మొట్టమొదటిది అమానిత్వం. మళ్ళీ ఒక్కసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను, ఇవన్నీ కూడా జ్ఞానము అని చెప్తున్నారు తండ్రి. చివరి శ్లోకంలో చెప్తారు అది. ఇప్పుడు ఏవైతే మనకు ఈ లక్షణాలు, ఈ సద్గుణాల గురించి చెప్తున్నారో, ఈ సద్గుణాలన్నీ కూడా జ్ఞానము అంటున్నారు. నువ్వు జ్ఞానిగా ఉండాలంటే ఈ సద్గుణాలని అలవర్చుకుని తీరాలి. అలవర్చుకోవటం కూడా ఇదంతా కూడా జ్ఞానమే. జ్ఞానం పొందటానికి, జ్ఞానిగా స్థిరపడటానికి చేసేటటువంటి ప్రయత్నము కూడా జ్ఞానమే. అర్థం చేసుకోండి. జ్ఞానిగా స్థిరపడటానికి చేసేటటువంటి ప్రయత్నము కూడా జ్ఞానమే అనబడుతుంది. కాబట్టి ఆ తండ్రి ఇక్కడ మనకు చెప్తున్నటువంటి వాటిలో మొట్టమొదటిది ఏమన్నారు అంటే అమానిత్వం. అమానిత్వం అంటే ఏంటి? మానిత్వం. మానిత్వం అంటే తన్ను తాను గొప్పవాడిగా భావించటం అన్నమాట. లోపల, మనస్సు లోపల నేను చాలా గొప్పవాడిని, నేనే చేయగలను, నాకన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరు, నేనే సాధించగలను, వీళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకోవాలి, నన్ను గుర్తించాలి అని లోపల ఆలోచనలు అన్నమాట. ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి. ఈ ఆలోచనలు ఉండకూడదు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అమానిత్వం. మానిత్వం అంటే ఇలాంటి ఆలోచనలతో ఉండటము. అమానిత్వం అంటే ఈ ఆలోచనలు నీకు ఉండకూడదు అనేది తండ్రి చెప్తున్నారు. మొట్టమొదటి ఇది చెప్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ముఖ్యమైనటువంటిదో. తర్వాత ఏంటి? అదంబిత్వం. ఇక్కడ అదంబిత్వం అంటే ఏంటంటే దంభము లేకుండా ఉండాలి అనేది. మానిత్వం అంటేనేమో ఆలోచనలు లోపల ఉండటం. ఇక్కడ దంభము అంటేనేమో వాటిని ప్రదర్శించటం అన్నమాట. ఇక్కడ నేనెంతో గొప్పవాడిని అనేటటువంటి అహంభావం ఏదైతే ఉందో అది వాళ్ళ చేతలలోనూ వాళ్ళ మాటలలోనూ వ్యక్తమవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు బయట ప్రవర్తించేటటువంటి తీరు ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు వేసుకునేటటువంటి బట్టల దగ్గర నుంచి, ఆభరణాల దగ్గర నుంచి, వాళ్ళు ఉపయోగించేటటువంటి వస్తువుల దగ్గర నుంచి, వాహనాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ దర్పము అనేటటువంటిది కొట్టొచ్చినట్లుగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి దానిలోనూ వాళ్ళు పెంచుకునేటటువంటి కుక్క పిల్ల దగ్గర నుంచి, ఆ కుక్క పిల్లకు వాడేటటువంటి ఆహారం దగ్గర నుంచి, దానికి ఏర్పాటు చేసేటటువంటి పడక దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో ప్రతిదీ కూడా దర్పంతో కూడి ఉంటాయన్నమాట. అలాగే వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ చుట్టూతా ఉండేటటువంటి ఆ వాతావరణం కూడా అలాగే ఏర్పరచుకుంటారు. ఈ అమానిత్వము, అదంబిత్వము ఈ రెండు చూడండి. మొట్టమొదటిగా మనకు తండ్రి చెప్పారు అంటే ఏమవుతుంది దీనివల్ల? అసలు దీనికి ఆధ్యాత్మికతకు అసలు సంబంధం ఏమిటి? లోపల తన పాటికి తానేదో నేను గొప్పవాడిని అని అనుకుంటున్నాడు అనుకోండి, ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం తెలుసు తనకి. అలాంటి వాడు నేను గొప్పవాడిని, నేను ఏదైనా చేయగలను, ఇంత జ్ఞానం నాకు ఉంది, నేను ఈ విధంగా మాట్లాడగలను అని ఈ విధంగా అనుకుంటూ ఉండటం వల్ల వచ్చినటువంటి
అక్కడ ఇబ్బంది ఏముంది అతనికి అని మనం ఆలోచిస్తే చాలా ఇబ్బంది ఉంది, మామూలుగా కాదు. ఏమిటి అంటే ఇక్కడ నేను అన్నప్పుడు ఏ నేనుకి అది వర్తిస్తుంది? ఈ మానిత్వం కానీ, అలాగే ఇక్కడ దంభం కానీ, ఇవి దేనికి వర్తిస్తున్నాయి అంటే దేహానికి వర్తిస్తున్నాయి. దేహం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎదటి వాళ్ళు గుర్తించాలి అని అనుకుంటున్నాడు, ఎదటి వాళ్ళు మెచ్చుకోవాలి అని అనుకుంటున్నాడు. ఈ విధమైనటువంటి గుర్తింపు ఏదైతే ఉందో ఈ గుర్తింపు ఏం చేస్తుంది అంటే దేహభావన పెంచుతూ ఉంటుంది. మరి జ్ఞానం ఉంది కదా, జ్ఞానం ఉంది, ఉపయోగం ఏముంది? దేహానికి గుర్తింపు రావాలి అని అనుకునేవాడికి ఆత్మజ్ఞానం అనేటటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దేహానికి ఒక గుర్తింపు రావాలి, ఈ దేహాన్ని అందరూ కూడా పొగడాలి, దేహానికి ఒక ప్రత్యేకమైనటువంటి మర్యాద ఇవ్వాలి, దేహాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టి అందరూ కూడా గౌరవించాలి. అలాగే తను ఉపయోగించేటటువంటి వస్తువులు, తన బట్టలు, తన ఆభరణాలు, తన వాహనాలు, తన ఇల్లు, ప్రతిదీ కూడా అందరూ గుర్తించేలాగా ఉండాలి. అబ్బా, ఇంత గొప్పగా ఉన్నారు ఈయన, ఇంత గొప్ప ఆభరణాలు ఈమె ధరిస్తుంది, ఇంత గొప్ప కుక్క పిల్లని పెంచుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళ ఇంట్లో చివరికి ప్రతి వస్తువు కూడా ఎక్కడుంచో తెప్పించినట్లు అలాంటి వస్తువులు ఉంటాయి అని అందరి దృష్టి కూడా వాళ్ళ దేహాల మీద, అలాగే వాళ్ళు చేసే పనుల మీద, వాళ్ళ మాటల మీద, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ వస్తువులు, వీటి మీదకు అందరి దృష్టి వెళ్ళాలి, అందరూ కూడా గుర్తించాలి, గౌరవించాలి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది నిజానికి ఒక వ్యసనం లాంటిది. దానికోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇతరులు నన్ను పట్టించుకోవాలి, నన్ను గౌరవించాలి, నాకు కృతజ్ఞతలు చెప్పాలి, నన్ను ప్రేమించాలి, ఇవన్నీ కూడా దేహానికి సంబంధమైనటువంటివి. ఒక్కసారి ఈ వ్యసనం గనక అంటుకుంటే ఇది వదిలిపెట్టదు. ఎందుకనంటే చుట్టూత కొంతమంది ఉంటారు, వంది మాగదులు అంటారు, భట్రాజులు అంటారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు పొగడ్తలకే వాళ్ళు పరిమితం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని పెట్టుకుంటారు పక్కన కూడాను. వాళ్ళు పొగుడుతూ ఉన్న కొద్దీ కూడా వీళ్ళకి ఏమవుతుంది? ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆనందం అన్నది దేనికి సంబంధమైనటువంటి ఆనందం? కేవలము పొగడ్తల వల్ల వచ్చేటటువంటి ఆనందానికి వీళ్ళు ఆకర్షితులు అవుతూ ఉంటారన్నమాట. దాంతో ఏమవుతుంది? ఈ బాహ్యమైనటువంటి ఆనందాన్నే కోరుకుంటూ ఉంటారు తప్పనడిసి ఆత్మానందం గురించి అసలు ఆలోచనే రాదిక. అంతటి వ్యసనం అది, భయంకరమైనటువంటి వ్యసనం. సాధకుడికి ఎప్పుడూ కూడా ఒక గుర్తింపు కావాలని కోరుకోకూడదు. అలా ఎప్పుడైనా కోరుకున్నాడు అంటే మాత్రం పతనమైనట్లే. సారా తాగేవాడికి ఆ సారా తాగిన తర్వాత వచ్చేటటువంటి ఆ మత్తు ఏదైతే ఉందో అది కావాలి, ఆ ఆనందం కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. అది ఎంతటి అనారోగ్యాన్ని కలగజేస్తున్నప్పటికీ కూడా, అనేక మంది అతన్ని తిడుతున్నప్పటికీ కూడా, కుటుంబం అంతా చిన్నాభిన్నం అవుతున్నప్పటికీ కూడా అది కావాలి అని అడుగుతూనే ఉంటాడన్నమాట. అలాగే ఈ కోరిక ఉన్నవాడికి కూడా అలాగే తన చుట్టూత పొగిడేవాళ్ళు కావాలి, తను గుర్తించేవాళ్ళు కావాలి అనుకుంటూ అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా పొగడకపోతే, ఎవరైనా గుర్తించకపోతే, ఎవరైనా వాళ్ళని మెచ్చుకోకపోతే వాళ్ళు విలవిలలాడిపోతారు. అది ఎంతవరకు దారితీస్తుందంటే
ఒక స్త్రీ ఏదైనా ఒక కొత్త చీర కట్టుకోవచ్చు ఆ రోజు. కర్మజాలిక ఆ భర్త ఆ స్త్రీ కట్టుకున్నటువంటి చీర గుర్తించకపోతే నిజానికి అక్కడ ఒక యుద్ధమే జరుగుతుంది కదా. అలాగే అది ప్రదర్శించటానికి కూడా బయటికి వెళ్ళి అందరూ గుర్తించాలి అని అనుకుంటూ ఉంటారు. లోకంలో అలా ఉండవచ్చు, కానీ సాధకుడు మాత్రం ఎప్పుడూ కూడా అలాంటి ప్రదర్శనకు పూనుకోకూడదు. ఎవరి గుర్తింపు కూడా ఏ విధంగానూ కూడా కోరకూడదు. దేహానికి సంబంధమైనటువంటి ఏ విషయంలోనూ కూడా నేను ఒక ఆధిక్యతతో ఉన్నాను అనేటటువంటిది, నేను ఒక ప్రత్యేకతతో ఉన్నాను అనేటటువంటిది, నా అంత గొప్పవాడు లేడు అనేటటువంటిది, నన్ను అందరూ గుర్తించాలి అనేటటువంటిది, ఇలాంటి ఆలోచన ఎప్పుడు ఎవరికీ కూడా సాధకులకి కలగకూడదు. అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా పోగొట్టుకోవాలి. ఇది చిన్న పనే కదా. ఓసారి దీనికి అలవాటు పడితే ఎవరు పొగట్టం లేదనుకోండి, ఎవరు గుర్తించటం లేదనుకోండి, వాళ్ళు అలా కోరుకుంటున్నటువంటి వాళ్ళు నిజానికి చాలా మానసిక వేదన పొందుతారు. మామూలుగా కాదు, అదొక జబ్బు, అది అంతే. మానసిక వేదనకు గురవుతూ ఉంటారన్నమాట. తర్వాత అహింస. మనకు శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి, అహింస పరమో ధర్మ అని. అహింస అనేటటువంటిది పరమధర్మము. ఈ ధర్మాన్ని మనం ఆచరణలోకి తీసుకోవాలి. అహింస అన్నప్పుడు హింస లేకుండా ఉండటము. హింస అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది, వేటి వల్ల జరుగుతుంది అని మనం చూసినట్లయితే శాస్త్రం మనకి ఏం చెబుతుంది అంటే, మానసికంగాను వాక్కు పరంగాను దేహపరంగాను కూడా జరుగుతుంది అనేది చెప్తుంది. అలాగే చూపు పరంగా కూడా హింస జరుగుతుంది. చూపు పరంగా కూడా అన్నమాట. చూపు పరంగా హింస అంటే ఒక్కొక్కసారి ఆ చూపు ఎదుట వాళ్ళని ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటుందన్నమాట. చూపు ద్వారానే వాళ్ళ కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. చూపు ద్వారానే అసహ్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. చూపు ద్వారానే ఈర్ష్య వ్యక్తపరుస్తూ ఉంటారు. అనేక మందిని చూపుల ద్వారానే నిజానికి ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడూ కూడా పొరపాటును కూడా అలాంటిది చేయకూడదు. నీ చూపు, నువ్వు సాధకుడవై ఉన్నావు గుర్తుంచుకో. సాధకుల చూపు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. ఆ చూపు ఎదుటి వాళ్ళకి శాంతిని కలగజేయాలి. అంతేగాని ఆ చూపు ఎదుటి వాళ్ళకి బాధ కలిగించకూడదు, భయాన్ని కలిగించకూడదు, ఆందోళన కలిగించకూడదు, అశాంతి కలిగించకూడదు. ఆ చూపు చూసి నిద్ర లేకుండా అయ్యేలాగా ఉండకూడదు. కాబట్టి మన చూపు ఎప్పుడు కూడా ప్రేమతో కూడి ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు ఆ భావన ఏర్పరచుకొని అంతా కూడా పరమాత్మ స్వరూపమే, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అనే భావన లోపల ఉన్నప్పుడు అందరి పట్ల కూడా ప్రేమతో మనం ఆ విధంగా చూడగలగటానికి వీలవుతుంది, ప్రేమతో చూడగలగటానికి వీలవుతుంది. అలాగే తర్వాత మనస్సులో ఆలోచించటం కూడా దోషమే అనేది, అది హింస అనేది చెప్తున్నారు. మరి ఎదటి వాళ్ళు బాధపడలేదు కదా, నా పాటికి నేను మనస్సులో వాళ్ళని తిట్టుకున్నాను, వాళ్ళని చంపేయాలి అని వాళ్ళని గట్టిగా ఒక కత్తి పట్టుకుని నరికినట్లుగా నేను లోపల మనస్సులో నేనేదో అనుకున్నాను. వాళ్ళనేమి నేను నరకలేదు, కొట్టలేదు, చంపలేదు కదా.
మరి అది ఎందుకు అవుతుంది, హింస ఎందుకు అవుతుంది అంటే అవుతుంది. శాస్త్రం మనకి అదే విధంగా చెబుతుందన్నమాట. ఎందుకనంటే వాళ్ళు వేరు అని నువ్వు అనుకుంటున్నావు, వేరు కాదు. నువ్వు సాధకుడు అయినప్పుడు నువ్వు గుర్తుంచుకో, లోపల నువ్వు ఆ భావన చేస్తున్నప్పుడు నిజానికి నీకు కోపం పెరుగుతుంది, నీకు ద్వేషం పెరుగుతుంది, నీ దేహంలో నీకు హానికరమైనటువంటివి ఎన్నో జరుగుతున్నాయి. నీకు కలుగుతున్నటువంటి ఆ భావోద్వేగం ఏదైతే ఉందో ఆ భావోద్వేగం వల్ల నీ దేహంలోనే నీకు హాని కలిగేవి ఎన్నో జరుగుతున్నాయి. అంతేకాకుండా మన తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా చెబుతున్నారు, ఈ విధంగా నువ్వు చేయటం వల్ల నాకు బాధ కలుగుతుంది అనేటటువంటిది కూడా తండ్రి మనకు చెబుతున్నారు. అంటే అంతా కూడా ఆత్మస్వరూపమే, అంతా కూడా పరమాత్మ స్వరూపమే అనేటటువంటిది నువ్వు తెలుసుకుని ఆ విధంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నటువంటి సాధకుడవై ఉన్నావు. కాబట్టి మనసులో కూడా నువ్వు ఇలాంటి భావాలు ఎప్పుడు కూడా చేయకూడదు, ఇలాంటి ఆలోచనలు చేయకూడదు అనేటటువంటిది శాస్త్రం చెబుతుంది. మనకు పెద్దలు ఒకటి చెబుతారు, నువ్వు భౌతికంగా ఒకడిని కొట్టకపోయినా లోపల మనసులో అనుకున్నావంటే మాత్రం అది పాపమే, గుర్తుంచుకో అంటారు. నువ్వు కొట్టలేదు, నేనేం కొట్టలేదు కదా అనుకుంటున్నావు, కానీ నువ్వు మనసులో ఎప్పుడైతే ఆ ఆలోచన చేశావో అది పాపము అవుతుంది, అది దోషం అవుతుంది. దానికి కూడా నువ్వు ప్రతిఫలాన్ని నువ్వు పొందాల్సి ఉంటుంది, దుఃఖ ఫలాన్ని నువ్వు పొందాల్సి ఉంటుంది అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది. ఇవన్నీ కూడా నిజానికి ఎదటి వాళ్ళ కోసం కాదు చేస్తున్నది, నీ కోసం చేస్తున్నాము, గుర్తుంచుకో. నీకోసం ఈ సద్గుణాలన్నీ కూడా నువ్వు పెంచుకునేది ఎందుకోసం? నీకోసం, ఎదటి వాళ్ళని తృప్తిపరచటం కోసం కాదు, ఎదటి వాళ్ళకి బాధ కలిగించకుండా ఉండటం అనేటటువంటిది నీకోసం, గుర్తుంచుకో. ఈ సద్గుణం అన్నది నీకోసం. కాబట్టి నీ మనసులో కూడా ఎప్పుడు అలాంటి ఆలోచనలు రాకూడదు. తర్వాత మూడోది వాక్కు. వాక్కు ద్వారా కూడా ఎప్పుడు ఎవరిని కూడా బాధకు గురి చేయకూడదు. ఏమాత్రము కూడా ఎవ్వరూ కూడా బాధపడకూడదు నా వాక్కు ద్వారా అనేది ఒక నియమం మనం ఏర్పరచుకుంటే అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది లోపల కాస్త భావన ఏర్పరచుకుంటే అలా ఉండటానికి వీలవుతుంది. సాధన చేస్తున్నామంటే ఇదిగో ఇవి సాధించాల్సినవి. మంత్రం చేస్తున్నాము అంటే మంత్రం చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ ఈ గుణాలు ఇలాగే ఉన్నప్పుడు ఉపయోగం ఏమున్నది? వీటిలో మార్పు రానప్పుడు ఇవన్నీ కూడా నీకు దోషాలుగా మారి ఈ పాపమంతా పేరుకుపోయి ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ కూడా నీకు అది ఏ విధంగానూ కూడా ఉపయోగకారిగా మారదు, గుర్తుంచుకోవాలి. కాబట్టి మన వాక్కు ఏ విధంగా ఉండాలో ప్రతి క్షణము కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. మన తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు కదా, త్రివిధ తపస్సుల్లో, వాంగ్మయ తపస్సులో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ఆ విధంగా మన వాక్కు మనం నియంత్రించుకున్నట్లయితే మన వాక్కు ద్వారా ఎవరికి కూడా ఏ బాధ కూడా కలగకుండా ఉంటుంది అన్నది అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా నాలుగో విషయం చూస్తే దేహంతో చేసేటటువంటి పనులు. నువ్వు చేసేటటువంటి ఏ పని కూడా ఎవరికి కూడా బాధ కలగకుండా ఉండేలాగా నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. ఇది ఇలా ఉండాలి నేను అని అనుకుంటే నువ్వు ఉండగలుగుతావు అంతే. ఉదయమే లేచినప్పుడు నేను ఇదిగో ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, నా ఆలోచనలు ఇలాగే ఉండాలి, ఎవరికి ఏ బాధ కలగకుండా, ఎవరికి అశాంతి కలగకుండా, ప్రతి మాట ప్రేమగా ఉండేలాగా, ప్రతి చేత ప్రేమగా ఉండేలాగా ఉండాలి అనేది ఒక నిర్ణయం నువ్వు గట్టిగా తీసుకున్నట్లయితే
దానికి తగ్గట్లుగా నీ మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక నిర్ణయం నువ్వు తీసుకోవటమే ఇక్కడ. ఉదయమే లేచి నేను ఇలా ఉండాలి అనుకుంటే గట్టిగా మీరు ఉండగలుగుతారు. మరల గుర్తు చేసుకుంటూ ఉండటమే అంతే. తండ్రి ఇలా ఉండమన్నారు కదా, ఇలా ఉండాలి. తండ్రి ఇలా ఉండమన్నారు కదా, ఇలా ఉండాలని గుర్తు చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనం సాధించగలుగుతాము. తర్వాత విషయం క్షాంతి. ఇక్కడ క్షాంతి అంటే క్షమాగుణము అనేటటువంటిది. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఎవరైనా మరి నాకు ఏదైనా ఇబ్బంది కలిగించినప్పుడు, అలాంటప్పుడు నేను వాళ్ళని మనసులో కూడా తిట్టుకోకూడదు అన్నారు కదా, మరి మనసులో కూడా తిట్టుకోకపోతే ఎలాగా? నేను క్షమాగుణం అనేటటువంటిది నీకు పెరగాలి, సహనగుణం అనేటటువంటిది నీకు పెరగాలి. క్షమాగుణం అనేటటువంటిది పెరగనప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆవేశానికి లోనవుతావు. ఆవేశానికి లోనవుతున్నప్పుడు ఏమవుతుందంటే నీవు దేహభావన పెంచుకున్నట్లు అవుతుందన్నమాట. అహంకారం బలపడుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు దేహభావన తగ్గించుకొని నేను ఆత్మను అని ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు చూసుకోవటం కోసం మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా. మరలా ఇక్కడ వేరువేరుగా చూస్తూ ఎదటి వాళ్ళను వేరు చేసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అంతా ఏకమే అనేదేమో నువ్వు నేర్చుకున్నావు. ఆత్మజ్ఞానంలో అంతా పరమాత్మే అనేది నేర్చుకున్నావు. మరలా ఇక్కడ వేరు చేసి మాట్లాడుతున్నావు. నేను వేరు నువ్వు వేరు అంటున్నావు. అలా మాట్లాడుతూ వేరుగా ఉన్నదాన్ని బాధ పెడుతున్నాను అని అనుకుంటున్నావు. వేరుగా లేదు, ఏకంగా ఉంది. ఇది సత్యం. కానీ నీకు పాత అలవాటు ఒకటి ఉంది కదా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, వాళ్ళు కావాల్సిన వాళ్ళు, వీళ్ళు అవసరం లేని వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ పాత అలవాటు ప్రకారంగానే ఇక్కడ నువ్వు ప్రవర్తిస్తున్నావు అన్నమాట. వాళ్ళను బాధకు గురి చేయటం కానీ, లేదా వాళ్ళు తెలవక ఏదో పని చేసినప్పుడు వాళ్ళ మీద కోపగించుకొని వాళ్ళను తిట్టడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయటం జరుగుతుంది. అంటే ఏమైందప్పుడు నీకు ఆత్మజ్ఞానం అనేటటువంటిది మూలన పడిపోయింది. అహంకారం అన్నది పెరుగుతుంది. అహంకారం అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి శాంతి అంటే క్షమాగుణం అనేటటువంటిది ఉండాలి. ఒక సాధకుడిగా నువ్వు క్షమాగుణం అనేటటువంటిది పెంచుకోవాలి. ఏ ఆధారం మీద క్షమాగుణము? అంతా కూడా పరమాత్మే. కాబట్టి అలా చేస్తున్నారంతే. పరమాత్మ కాక మరేది కూడా లేదు. నేను తండ్రి చెప్పినటువంటి సద్గుణాలని నేను ఎంతవరకు పెంచుకుంటున్నాను అనేటటువంటిది నేను తెలుసుకోవటానికి నాకు ఇది ఒక అవకాశము. తండ్రి చెప్పినటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఎంతవరకు స్థిరపరుచుకుంటున్నాను అని నన్ను నేను ఆ విధంగా చూసుకోవటానికి ఇది ఒక అవకాశము. వాళ్ళు ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా నేను ఓర్పుగా ఉండగలుగుతున్నానా, క్షమతో ఉండగలుగుతున్నానా అనేటటువంటిది చూసుకోవటానికి అవకాశము. ఇది అర్థం చేసుకుని ఆచరణలోకి తీసుకోవాలి. తర్వాత విషయం వచ్చి ఆర్జవం అంటే సరళత. మనస్సులో వేరే ఏదో పెట్టుకొని ఇంకో రకంగా మాట్లాడుతూ చేతల దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఆ మాటకు సంబంధం లేకుండా చేతలు ఉన్నప్పుడు అది సరళత అనిపించుకోదు. ఈ మూడు కూడా ఒకే విధంగా సరళంగా ఉండాలన్నమాట. ఒకే విధంగా ఉన్నప్పుడే సమస్థితి అన్నది ఏర్పడుతుంది నీకు. లోపల ఒక రకంగా ఉండి బయటకు ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నీవు సాధకుడిగా ఉండలేవు. కాబట్టి మనసు, వాక్కు, దేహము ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండేలాగా ఆ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి.
ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడే ఇక్కడ లోపల ఎప్పుడైతే ఒక సరళత ఏర్పడిందో, ఎప్పుడైతే ఒక సమస్థితి ఏర్పడిందో, మనసు వాక్కు దేహం సమంగా ఉంటే ఏ మార్పు లేనటువంటి నిరంతరము కూడా సమంగా ఉండేటటువంటి నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. వీటిని సమంగా చేసుకుంటే ఎప్పుడూ సమంగా ఉండేటటువంటి నిన్ను నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావు. అలా కాకుండా ఇది వంకర టింకరగా ఉందనుకో, ఉన్నప్పుడు నిన్ను నీవు తెలుసుకోలేవు. మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక్కొక్కసారి ఎగ్జిబిషన్స్కి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ అద్దాలు పెడతా ఉంటారు, మీరు చూసి ఉండవచ్చు. ఒక అద్దం ముందు నిలబడ్డప్పుడు మనకి కాళ్ళేమో సన్నగా ఉంటాయి, పొట్టేమో ఇంతలా ఉంటుంది, తల వచ్చి చిన్నగా ఉంటుంది అన్నమాట. అక్కడ చూసి అవన్నీ కూడా నవ్వుకుంటూ ఉంటారనమాట. ఆ అద్దాల్లో చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. కాసేపు నవ్వుకోవటానికి ఆ ఏర్పాటు చేస్తారనమాట. అలాగే ఇంకొక అద్దంలోకి వెళ్ళి చూసుకునేటప్పటికి ఏమవుతుంది, మన తలకాయేమో ఇంతలావును కనపడుతుంది, సన్నగా గోగుపులల్లాగా మన కాళ్ళు కనపడుతూ ఉంటాయి అన్నమాట. అరే భలే ఉందని నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా ఉంది? మనం ఒకేలాగా ఉన్నాం కదా. నిజానికి మనకు అంత తలకాయ లేదు, కాళ్ళేమో ఇంత సన్నగాను లేవు. మనంగా ఎందుకు కనపడటం లేదు అంటే ఆ అద్దంలో అలాంటి వంపులు ఉన్నాయన్నమాట. అద్దం సరళంగా లేదు. అద్దం సరళంగా ఉంటే మనం ఎలా ఉన్నామో అలాగా యథాతథంగా మనం దానిలో కనపడతాం. అద్దం ఎప్పుడైతే ఆ వంపులు తిరిగి ఉందో అక్కడ మనం కూడా ఇక్కడ ఆ విధంగా కనపడుతున్నాం అన్నమాట. అలాగే మన మనస్సు, వాక్కు, మన దేహము, ఈ మూడు కూడా ఒకే విధంగా సరళంగా ఉంటే అదే ఆర్జవం అనబడుతుంది. అప్పుడు యథార్థమైనటువంటి మనం, ఆత్మస్వరూపమైనటువంటి మనం, మన సుఖస్వరూపంగా, మన యథార్థమైన స్వరూపం సుఖస్వరూపంగా, శాంతి స్వరూపంగా మనల్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. ఇవి వంపులు తిరుగుతూ ఉంటే, మారుతూ ఉంటే మనల్ని మనం యథార్థంగా మనం తెలుసుకోలేము. అప్పుడప్పుడు ఏదో సాధన చేసినప్పుడు కాస్త బాగుంది, అలాగా ఒక మౌనం అనుభవానికి వచ్చింది, ఒక శాంతి అనుభవానికి వచ్చింది, ఏమీ తెలియని స్థితి అనుభవానికి వచ్చింది. ఇవన్నీ కూడా కేవలము మాటలకే పరిమితమవుతాయి తప్ప అది ఒక పూర్ణమైనటువంటి అనుభవం ఏదైతే ఉందో, మన యథార్థ స్వరూపం, సుఖస్వరూపం అనుభవంగా పూర్ణంగా మనకి రావాలి అనుకున్నప్పుడు, తెలవాలి అనుకున్నప్పుడు వీటిని సరళంగా ఉంచుకోవాలి అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. తండ్రి ఈ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఆచార్యోపాసనం అన్నారు. ఆచార్యుడు అంటే ఇక్కడ గురువు, ఉపాసనం అన్నారు. అంటే ఇక్కడ ఉపాసనం అనేటటువంటి మాటకు గురువుని పూజించటం అనేటటువంటిది, గౌరవించటం అనేటటువంటిది. అలాగే ఇంకొక మాట ఉపాసనం అన్న మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే గురువుకి దగ్గరగా ఉండటం అనేటటువంటిది కూడా. గురువు పట్ల గౌరవ భావనతో, ప్రేమతో, భక్తి భావనతో ఉండాలి. ఈ సద్గుణం అనేటటువంటిది ఎంతగానో అవసరమైనటువంటిది. ఎందుకోసం అంటే బోధే గురువు, గురువే బోధ అంతే. ఆత్మజ్ఞానం పొందాలి అనుకుంటే గురువు కావాలి అనేటటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. గురువు ద్వారా శ్రవణం చేసి, మననం చేసి ఆ దృష్టితో ఉండాలి. అదే జ్ఞానము అనబడుతుంది. మిగిలినవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చేసుకునేటటువంటివి అన్నమాట. ఎలా చేయాలో చెప్తే అలా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనకు ఆత్మజ్ఞానం స్థిరపరచుకోవాలి అంటే ముందు అవగాహన అవ్వాలి, ఆ తర్వాత అది అభ్యాసంలోకి రావాలి, అప్పుడు అది స్థిరపడుతుంది. అలా జరగాలి అని అనుకున్నప్పుడు
శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనేటటువంటిది మనకు 3 విధాలుగా మనకు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి నిరంతరము కూడా ఆ భావనతో ఉండాలి అని అనుకున్నప్పుడు గురువుకి దగ్గరగా ఉండాలి. గురువుకి దగ్గరగా ఉన్నప్పుడు అంటే గురువుకి దగ్గరగా అంటే భౌతికంగా అనేది కాదు, ఎప్పుడు కూడా మనసులో గురువుదేవుల వారు ఏం చెప్పారు, గురువు నాకు ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ సమయంలో ఏ ఉదాహరణ చెప్పారు, ఏ సమయంలో నన్ను ఏ విధంగా ఉండమన్నారు అనేటటువంటిది ప్రతిదీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తు చేసుకోవాలంటే ఆ గురువు పట్ల ప్రేమ కలగాలి. మీకు ఆ గురువు పట్ల ప్రేమ కలగాలంటే ఆ గురువు కూడా మీకు అదే ప్రేమను అందించగలగాలి కూడాను. అది లేనప్పుడు ఆ గురువు పట్ల మీకు ప్రేమ కలగదు. ప్రేమ కలిగినప్పుడు ఆ బోధ పట్ల కూడా మీకు ప్రేమ కలగదు. ప్రేమ కలిగినప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకోవటం అన్నది కూడా కష్టమే అవుతూ ఉంటుంది. కానీ సాధారణంగా ఏ గురువుకి కూడా ప్రేమ లేకుండా ఉండదు. ఎందుకంటే జ్ఞానంతో ఉన్నటువంటి ప్రతి గురువు నుండి కూడా ప్రేమ వ్యక్తమవుతూనే ఉంటుంది. ప్రేమే వ్యక్తమవుతుంది, అక్కడ ఇంకోటి ఏం కాదు. ఆ బోధ ప్రేమతో కూడి ఉంటుంది. ప్రతిదీ కూడా అక్కడ ప్రేమతోనే కూడి ఉంటుంది తప్ప అక్కడ హెచ్చుతగ్గులు చూడటం కానీ భేదాలను చూడటం కానీ ఏమీ ఉండదు కదా. కాబట్టి గురువు నుండి వ్యక్తమవుతున్నటువంటి ప్రేమతో కూడినటువంటి ఆ బోధను గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు ఇవన్నీ కూడా ఆచరణలోకి రావటానికి వీలవుతుంది. కాబట్టి మనకు తండ్రి ఇక్కడ ఆచార్యోపాసనం అనేటటువంటి ఒక సద్గుణం మీరు అలవర్చుకోవాలి అనేటటువంటిది చెప్పారు. కాబట్టి గురువు పట్ల భక్తి, విశ్వాసము ఏర్పరచుకొని గురువు ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీరు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటే ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు అనేటటువంటిది, ఏం చెప్పారు అనేటటువంటిది, ఏ ఉదాహరణలు చెప్పారు అనేటటువంటిది మీకు గుర్తుకొస్తూనే ఉంటాయి. వ్యక్తి గుర్తుకొస్తే వ్యక్తి చేసిన పనులన్నీ గుర్తుకొస్తాయి. వ్యక్తి గుర్తుకొస్తే వ్యక్తి చెప్పిన మాటలన్నీ మీకు గుర్తుకొస్తాయి. అందుకని ఇక్కడ ఆచార్యోపాసనం అన్నారు. ఇక్కడ గురువు చేసేటటువంటి బోధ అంతా కూడా మళ్ళీ మీకు ఎలా ఉండాలి, ప్రామాణికమైనటువంటి శాస్త్రం నుండి బోధ చేయటం అనేది జరగాలి. కాబట్టి ఇక్కడ శాస్త్రాన్ని అధ్యయనం చేయమని చెప్పలేదు. ఇక్కడ గుర్తుంచుకోండి ఒక మాట, శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, శాస్త్రాన్ని పఠించండి అనేటటువంటిది కాకుండా ఆచార్యోపాసనం అన్నారన్నమాట. ఎందుకోసమంటే మీరు ఒక పుస్తకం చదివినటువంటి దానికన్నా కూడా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి, ఆ మాటల్ని బట్టి ఆ మాట్లాడేటటువంటిది మీరు గుర్తు ఉంచుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారంటే ఆచార్యోపాసనం అని చెప్తున్నారన్నమాట. గురువుని గుర్తు చేసుకున్నప్పుడు గురువు చేసేటటువంటి బోధ ప్రతిదీ కూడా మీకు గుర్తు రావాలి. ఆ విధంగా మీరు గుర్తు చేసుకోగలిగితే ఇవన్నీ కూడా ఆచరించటం అనేది మీకు తేలిక అవుతుంది. అలా కాకుండా మీరు ఒక గ్రంథం చదివేసి ఆ గ్రంథంలో విషయాలు మీకు గుర్తుండాలి అంటే అదంత తేలిక ఏం కాదు. అందుకనే మనకు పెద్దలు శ్రవణం అని చెప్పారన్నమాట. పఠనం అనలేదు, శ్రవణం అన్నారు. అక్కడ శ్రవణం, మననం, నిధిధ్యాసన అని చెప్పారన్నమాట. సరే, తర్వాత శౌచం అనేటటువంటిది మనం 3 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఈ పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిసరాల యొక్క శుభ్రత అనేటటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఇక రెండవది వచ్చి దేహ శౌచం, ఈ దేహం శుభ్రంగా ఉంచుకోవాలి. మూడవది మానసిక శౌచం, మనస్సు శుభ్రంగా ఉంచుకోవాలి. మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము ఇలాంటివి ఏవీ లేకుండా అంతా కూడా పరమాత్మ స్వరూపులే, అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేమి లేదు అనేది లోపల ఎప్పుడూ కూడా స్థిరపడి ఎవరిని చూసినా దేన్ని చూసినా
ఓం శ్రీ పరమాత్మనే నమః అని ఆ విధంగా పరమాత్మను స్మరించుకుంటూ ఉండాలి. ఆ తండ్రి చెప్పినటువంటి శ్లోకం మత్తపరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా అన్నది గుర్తు చేసుకుంటూ అంతా పరమాత్మే కదా అన్నప్పుడు మనోమాలిన్యం నుంచి బయటపడటానికి వీలవుతుంది. అలాగే దేహం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దేహం శుభ్రంగా లేనప్పుడు దేహానికి అనారోగ్యం కలిగినట్లయితే సాధన చేసుకోవటానికి కుదరదు. కాబట్టి దేహం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే పరిసరాలు పరిశుభ్రత అన్నది ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది. బయట పరిసరాలు శుభ్రంగా లేనప్పుడు ఏమవుతుందంటే ఈగలు ముసురుకుంటాయి, దోగలు వస్తూ ఉంటాయి. అలాగే రకరకాల జబ్బులకు అది కారణమవుతూ ఉంటుంది. ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు సాధన చేసుకోవటానికి అనుకూలమైనటువంటి రీతిలో ఉండవు. మీ సాధన భంగపరిచేటటువంటి రీతిలోనే ఉంటాయి. కాబట్టి మీ పరిసరాలు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. తర్వాత స్థైర్యము అనేటటువంటిది చెప్తున్నారు. స్థైర్యం అంటే ఏమిటి? స్థిరత్వం ఉండాలి. సాధకుడికి స్థిరత్వం ఉండాలన్నమాట. ఊరికే ప్రతిదానికి కూడా చలించిపోవటం అన్నది సరికాదు. ప్రతిదానికి కూడా ఆవేశపడిపోతూ ఉంటారు, అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా తేడా వస్తే వాళ్ళు అనుభవించాలి. పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారనమాట. వాళ్ళ అసహనాన్ని పక్క వాళ్ళ మీద కూడా చూపిస్తూ ఉంటారనమాట. కాబట్టి వాళ్లకు ఏది వచ్చినా, వాళ్ళ దేహాలకు ఏది వచ్చినా, ఏ బాధ కలిగినా స్థిరంగా ఉండాలన్నమాట. స్థైర్యం అంటే అది. అంతేగాని అసహనానికి గురవుతూ, అసంతృప్తికి గురవుతూ, ఆవేశపడిపోతూ ఆ విధంగా దాన్ని బయటకు కూడా వ్యక్తపరుస్తూ చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా అశాంతి పాలు చేయకూడదు. కాబట్టి ఏది వచ్చినప్పటికీ కూడా స్థిరంగా ఉండాలి సాధకుడు. అంతా కూడా పరమాత్మే కదా, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఈ దేహాల దగ్గర నుంచి మన చుట్టూతో ఉన్నటువంటివి ప్రతిదీ కూడా ప్రారంభం ప్రకారమే ఏది జరగాలో ఇది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మారేవే పోయేవే. కాబట్టి స్థిరంగా ఉండాలి అన్నది ఒక అలవాటు, అలా చేసేసుకోవాలి. తర్వాత ఆత్మ వినిగ్రహ అంటే ఇక్కడ మన మనస్సు, ఇంద్రియాలు, అంతరింద్రియమైనటువంటి మనస్సు, అలాగే బాహ్యేంద్రియాలు, వీటన్నిటినీ కూడా మనం నిగ్రహించుకోగలగాలి. అలా నిగ్రహించుకోవటానికి అది కూడా స్థిరత్వము అనబడుతుంది. అంతేగాని ఊరికే చెలించకూడదు. ఏదో శబ్దం వినపడిందని చెప్పేసి గబగబా అదేంటి, వాళ్ళేం మాట్లాడుతున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారు, అదేదో అక్కడ జరుగుతుంది, అదేంటో చూద్దాం, ఇదేదో రుచి చూద్దాం, ఇలాంటి ఆలోచనలు లేకుండా స్థిరంగా ఉండాలి సాధకుడు. ఆ స్థిరత్వం అన్నది మీలో ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా మీరు స్థితప్రజ్ఞులుగా మారటానికి వీలవుతుంది. అంటే ప్రజ్ఞ స్థిరపరచుకోవటానికి, జ్ఞానం స్థిరపరచుకోవటానికి వీలవుతుంది. తర్వాత శ్లోకం చూసినట్లయితే ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవశ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అన్నారన్నమాట. ఇక్కడ విడివిడిగా చెప్తున్నారు. పై శ్లోకంలో అయితే ఆత్మ వినిగ్రహ అన్నారు. ఆత్మ వినిగ్రహ అంటే ఏమిటి? ఇంద్రియాలని మనస్సును అదుపులో ఉంచుకోవాలి అనేది చెప్పారు. ఇక్కడ ప్రత్యేకించి మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇంద్రియార్థేషు వైరాగ్యం అన్నారు. ఇంద్రియాలకు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల పట్ల వైరాగ్యం ఏర్పరచుకోవాలి అని చెప్తున్నారు. ఏ ఇంద్రియాలు? బాహ్యేంద్రియాలు అన్నమాట. బాహ్య జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి విషయాలైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, వీటి పట్ల వైరాగ్య భావన ఏర్పరచుకోవాలి అనేది చెప్తున్నారన్నమాట. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదుటి పట్ల కూడా వైరాగ్య భావన ఏర్పరచుకోవాలి.
ఆసక్తి తగ్గించుకోవాలి. అంటే పూర్తిగా వదిలేయమని మనకు చెప్పటం లేదు, గుర్తుంచుకోండి. ఎంతవరకు అంతవరకు అన్నమాట. ప్రతి పనికి మాలింది తీసుకొచ్చేసి మనం లోపల మనసుకు అందిస్తున్నాం. అలా అందించటం వల్ల ఏమవుతుంది, మనసు ఎప్పుడు కూడా కల్లోల పడుతూనే ఉంది. అలా కల్లోల పడేటటువంటి మనస్సులో, ఆలోచనలతో పరిగెత్తేటటువంటి మనస్సుతో మనం ఈ ఆత్మబోధ ఎలా స్థిరపరచుకోగలుగుతాము? ఆత్మస్వరూపంగా మనల్ని మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాము? కాబట్టి మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడే మనల్ని మనం చూసుకోగలుగుతాం. మనసు అనేది ఒక అద్దం లాంటిది. దాని మీద అంతా రకరకాల మురికి రాసేసి, అలాగే మసి పూసి, రకరకాల రంగులు పూసేసి, ఇవన్నీ కూడా రాసినప్పుడు మనల్ని మనం దర్శించుకోలేం కదా. అవేవీ లేకుండా ఆ అద్దం అక్కడ స్పష్టంగా ఉన్నప్పుడే ఆ అద్దంలో మనల్ని మనం దర్శించుకోగలుగుతాం. మనసులో కూడా అంతే. ఇలాంటివన్నీ కూడా మనసులోకి తీసుకొచ్చినప్పుడు ఇంద్రియాలకు విషయాలు, అనవసరమైన విషయాలు తీసుకొచ్చి మనసుతో వాటిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, వాటిలో కూరుకుపోయినప్పుడు మీరుగా ఉండటం అన్నది కుదరదు, సాధన కుదరదు. కాబట్టి ఈ బాహ్యేంద్రియాల పట్ల నిగ్రహం అనేటటువంటిది, వైరాగ్యం అనేటటువంటిది ఉండాలి అనేది ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నారు. తర్వాత ఈ శ్లోకంలో చెప్తున్నది ఏంటంటే అనహంకార, అహంకారం ఉండకూడదు అనేది చెప్తున్నారు. ఇక్కడ పై శ్లోకంలో అమానిత్వం, అదంబిత్వం అన్నారు. అక్కడ అది కూడా అహంకారమే. అక్కడ అమానిత్వం అంటే ఏంటి? గర్వం అన్నమాట. నేనెంత గొప్పవాడిని, నన్ను అందరూ గుర్తించాలి అనేటటువంటిది, అది గర్వమే. అలాగే అలా ప్రదర్శించటం కూడా గర్వంతోనే అలాగ ప్రదర్శించటం అన్నమాట. దంభం అంటే తను గొప్పవాడు అనేటటువంటిది ప్రదర్శించాలి అనేటటువంటి ఒక అహంకారం. అది నేను గొప్పవాడిని అనేటటువంటి ఆలోచనల్లో అహంకారం, అది మానిత్వం, ఇది దంభం. ఇక్కడేమంటున్నారు? అనహంకార, అహంకారం ఉండకూడదు అంటున్నారు అన్నమాట. ఈ మూడు పదాలు కూడా ఒకదానికి ఒకటి సంబంధమైనటువంటి పదాలు అన్నమాట. అమానిత్వం అంటేనేమో మనసులో అలాంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు, మనసులో ఉండకూడదు. మనసులో ఉంటే అది మానిత్వము అవుతుంది. కాబట్టి అలాగ ఉండకూడదు. తర్వాత ఏమిటి? అదంబిత్వం అంటే చేతలలో అలాగే బాహ్యమైనటువంటి ప్రదర్శనలో అహంకారం ఉండకూడదు అన్నది. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి? అహంకారం అనేటటువంటిది ఏమిటిది? ఈ అహంకారం అనేటటువంటిది ఇక్కడ మాటలలో అహంకారం అన్నమాట. అమానిత్వం అంటేనేమో మనసులో అహంకారం ఉండకూడదు. అలాగే ఇక్కడ అనహంకార అన్నారు. ఇక్కడ అహంకారం అంటే దేనికి సంబంధంగాను? మాటలలో అహంకారం ఉండకూడదు. అక్కడ మనం మాటల్లో మాట్లాడుకోలేదు. తర్వాత ఏంటి? అదంబిత్వము, చేతలలో అహంకారం ఉండకూడదు. అంటే మనస, వాచ, కర్మణ మూడిట్లోనూ కూడా నేను గొప్పవాడిని అనేటటువంటి ఆ అహంకారం అన్నది ఎక్కడా కూడా గోచరం కాకూడదు. ఇక్కడ అహంకారం అంటే మాటల్లో అన్నమాట. చూసావా, నేను అలాంటి పని చేస్తాను, ఇలాంటి పని చేస్తాను, నేను ఎంత గొప్పవాడిని, వాడున్నాడు చూసావా ఒట్టి పనికి మాలినవాడు, ఎందుకు పనికిరాని వాడు, ఇలా విమర్శిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళేమో పొగుడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు పొగిడిన కొద్దీ కూడా వీళ్ళకేమవుతుంది? అహంకారం అనేది పెరిగిపోతూ బలపడుతూ పెరిగిపోతూ బలపడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అక్కడ ఏం పెరుగుతుంది? దేహభావనే పెరుగుతుంది తప్ప ఆత్మభావన అనేటటువంటిది అక్కడ కనపడను కూడా కనపడదన్నమాట. మరి ఆత్మజ్ఞానం ఉందిగా, చెప్పుకోవటానికి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అది నా జ్ఞానం తెలుసు, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను తెలుసా? మీకెవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. నిజానికి నాకే తెలుసు. ఎవరికి తెలుసు? ఈ దేహానికి తెలుసు. నా అంత గొప్పవాడు లేడు.
అనేటటువంటి ఒక అహంకారం ఆ మాటల్లో కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఆ మాటలు అలా ఉంటాయన్నమాట. మమ్మల్ని వీళ్ళందరూ మెచ్చుకోవాలి అనేటటువంటి రీతిలో ఆ మాటలు కనపడుతూ ఉంటాయి. దానికి తగ్గట్లుగా ఆ చుట్టూతా అలాంటి వాళ్ళు చేరి వీళ్ళని పొగుడుతూ ఉంటే ఇంకా అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనసులో కానీ, మాటలో కానీ, చేతలలో కానీ దేనిలోనూ కూడా అహంకారం అనేటటువంటిది లేకుండా చూసుకోవాలి సాధకుడు అనేది చెప్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. అహంకారం పెరిగితే ఏముంది, ఇంకా ఆత్మభావన అన్నది అడుగంటిపోయినట్లే కదా. తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇక్కడ జన్మ మృత్యు జర వ్యాధి 4 చెప్పారన్నమాట. జన్మ అంటే పుట్టుక, పుట్టుకలో దోషాన్ని చూడమంటున్నారన్నమాట. మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారన్నమాట, అశాశ్వతం జన్మ దుఃఖాలయం అని. నువ్వు జన్మ తీసుకున్నావంటేనే దుఃఖానికి ఆలయంలో వచ్చి పడ్డావు అన్నమాట, అంతే. అలాగే జన్మ ఎక్కడ మొదలైంది? తల్లి గర్భంలో మొదలైంది. తల్లి గర్భంలోనే నిజానికి నువ్వు ఎన్నో రీతులుగా దుఃఖపడటం అనేది, ఎన్నో రీతులుగా అసౌకర్యాన్ని అనుభవించటం అనేది జరిగిందనేది తెలుసుకోవచ్చు. అలాగే అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత మృత్యు భయం అన్నది ఉండనే ఉంటుంది. ఎప్పుడు చనిపోతాము అనేటటువంటి భయం. ఈ భయం అనేటటువంటిది వెంటాడుతూనే ఉంటుందన్నమాట. మృత్యుభయం లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏదో గొప్పగా చెప్తున్నప్పటికీ కూడా ఆ సమయం వచ్చేటప్పటికీ భయపడుతూనే ఉంటారు. అలాగే మృత్యులో దోషాన్ని చూడమంటున్నారు ఇక్కడ. దుఃఖ దోషానుదర్శనం. అది నీకు ఎంత బాధ కలిగిస్తుందో, ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో, జన్మ ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో. జన్మ అంటే కేవలం మనిషి జన్మే అనుకోకండి. ఇప్పుడు ఈ మానవ జన్మ వృధా చేసుకుంటే మరలా జన్మలు వస్తాయి. ఎలాంటి జన్మలు వస్తాయి? ఏ గాడిదిగానో, కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో, బల్లిగానో, తేలుగానో, ఇలాంటి ఎన్నో జన్మలు అన్నమాట. 84 లక్షల జీవరాశుల్లో ఏ జన్మైనా రావచ్చు కదా. అలాంటప్పుడు ఎంత దుఃఖం ఉంటుంది? ఆ జన్మ తీసుకున్నప్పుడు ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత బాధ అనుభవించాల్సి ఉంటుంది. అంటే జన్మ తీసుకోవటమే నిజానికి అది దుఃఖంతో కూడి ఉంది అని ఆ దోషాన్ని నువ్వు గమనించు అనేది చెప్తున్నారు. అలాగే ఆ తర్వాత మరణ భయం అనేది ఎలాగూ ఉంది. అలాగే చనిపోతున్నప్పుడు ఎంత బాధపడతావు? అనేక రీతులుగా బాధపడాలి. ఆ మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు, అప్పుడు ఎంత బాధపడాలో తెలియదు, అక్కడ ఎవరుంటారో తెలియదు, ఎవరు ఉండరో తెలియదు, ఏ పరిస్థితుల్లో చనిపోతామో తెలియదు, ఎక్కడ చనిపోతామో తెలియదు. అప్పుడు ఎంత బాధ అనుభవించాల్సి ఉంటుంది నిజానికి. ఆ దుఃఖాన్ని గమనించు, ఆ దోషాన్ని గమనించు అని చెప్తున్నారు. అలాగే ఒక వృద్ధాప్యం అనేటటువంటిది. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా జబ్బులే జబ్బులు అన్నీ అరిగిపోతూ ఉన్నాయి. అన్నిట్లోనూ మార్పు వస్తుంది. ఏ అవయవము సరిగ్గా పనిచేయదా? ప్రతి అవయవము కూడా మనకు బాధ కలిగిస్తూనే ఉంది. ఈ దేహం అంతా కూడా మనకి దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంది. దుఃఖాలయం అశాశ్వతం జన్మ అన్నదానికి తగ్గట్లుగానే నిజమే ఈ దుఃఖాలయంలో పడ్డాము అన్నది వయసు పెరిగిన కొద్దీ కూడా మనకు అనుభవం అవుతుంది. సంవత్సరం గడిస్తే చాలు ఈ అనుభవం అవుతుంది. పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటారు. ఎందుకో ఇదో పుట్టినరోజులు చేసుకుని ఏం గమనిస్తున్నట్లు సంవత్సరాలు దాటిపోతున్నాయి, దుఃఖం అనేది పెరుగుతుంది. ఈ దేహం మనకి ఇంకా దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి మరలా పుట్టబోతామేమో, పుడితే అది దుఃఖాన్నే కలిగిస్తుంది. ఆ తర్వాత అయినా మరలా మరణించాలి, మృత్యువు తప్పదు. అప్పుడు దుఃఖమే, దేహంలో ఉండగానూ దుఃఖమే, మరణము దుఃఖమే, జననము దుఃఖమే.
ఇలాంటి దుఃఖంలోంచి బయటపడాలి అనేటటువంటి దాన్ని నువ్వు తెలుసుకోవాలి. సంవత్సరం గడుస్తుంది అంటే ఊరికే జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే అనుకుని కేకులు కోయటాలు కాదు. ఈ దోషం ఏదైతే ఉందో, ఈ దుఃఖం ఏదైతే ఉందో, దీన్ని గమనించుకొని తొందరపడాలి. మనం ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి. శాశ్వతంగా ఈ దుఃఖం నుంచి బయటపడటానికి పరిష్కారం ఏదో ఆ పరిష్కారం వైపు మనం అడుగులు వేయాలి. ఆ పరిష్కారం తెలుసుకోవాలి, అది సాధించి తీరాలి అనేది ఏర్పరచుకోవాలి. తర్వాత వ్యాధి, రకరకాల వ్యాధులు పెరిగిపోతానే ఉన్నాయన్నమాట. కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి ఇక్కడి నుంచి. ఎన్ని రకాల జబ్బులు నిజానికి. వీటి గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సిందే లేదు, ఎందుకంటే అందరికీ జబ్బులు ఉన్నాయి కాబట్టి. ఏదో ఒక జబ్బులు వస్తూనే ఉన్నాయి. ఆ జబ్బులతో ఎంతో బాధ అనుభవిస్తూనే ఉన్నారు. దుఃఖ దోషానుదర్శనం, ఇవన్నీ కూడా నీకు ఎంత దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఇవన్నీ కూడా ఎంత దోషంతో కూడి ఉన్నాయో నువ్వు ఆలోచించు. ఇది ఆలోచించకపోతే నీకు ఏమవుతుందంటే పోనీలే అని అనుకుంటూ ఉంటావు. ఈ దుఃఖాన్ని నువ్వు గమనించినప్పుడు, ఈ దోషాలను నువ్వు గమనించినప్పుడు, అమ్మో మరలా జన్మ వస్తుంది, మరలా వృద్ధాప్యం వస్తుంది, మరలా మృత్యు వస్తుంది, మధ్యలో ఈ వ్యాధులన్నీ ఉండనే ఉంటాయి, ఇక బయట సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా దుఃఖం అనుభవించాలంటే ఇంకా మన వల్ల కాదు. ఎందుకు ఇప్పుడు ఇంత దుఃఖం అనుభవించాము, ఏం బాగుకున్నాము ఇక్కడ, కాబట్టి ఇక మరలా జన్మ లేకుండా చేసుకోవాలి అనేటటువంటిది నీకు స్థిరపడ్డప్పుడు నువ్వు సాధకుడిగా ఉంటావు. లేనప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంద్రియ విషయాల మీదకి నీకు మనస్సు వెళుతూ ఉంటుందన్నమాట. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించటమే ఇక్కడ ఆనందము అనుకుని ఆ తాత్కాలికమైనటువంటి ఆనందం కోసమే అరులు చాస్తూ ఉంటావు తప్ప యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకుని ఆత్మసుఖాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేవు. అందుకు ఈ దుఃఖ దర్శనం చేయాలి. దీనిలో ఉన్న దోషాలు గ్రహించాలి. నువ్వు గ్రహించి వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడే వాటి పట్ల నీకు వైరాగ్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. తర్వాత శ్లోకం, అసక్తిరనభిష్వంగ పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇక్కడ అసక్తిరనభిష్వంగ అని చెప్తున్నారు. ఇందాక శ్లోకంలోనేమో ఇంద్రియార్థేషు వైరాగ్యం అన్నారు, అంటే బాహ్యేంద్రియాలకు సంబంధంగా వైరాగ్యం. అది బాహ్యేంద్రియ నిగ్రహం అని ఏమంటారు, దమము అంటారు అన్నమాట. ఇక్కడ వచ్చి అసక్తిరనభిష్వంగా అన్నారు. ఇది అంతరేంద్రియమైనటువంటి మనస్సు యొక్క నిగ్రహం గురించి మాట్లాడుతున్నారు. మనో నిగ్రహాన్ని ఏమంటారు అంటే శమ అంటారు. శమ దమ, ఈ రెండిటి గురించి ఈ రెండు శ్లోకాల్లోనూ మన తండ్రి మనకు చెబుతున్నారన్నమాట. ఏమని చెబుతున్నారు, అసక్తి అనభిష్వంగా అని చెబుతున్నారు. అంటే ఆసక్తి లేకుండా ఉండాలి, నువ్వు బంధం లేకుండా ఉండాలి అనేటటువంటిది చెప్తున్నారు. ఆసక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆసక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదే ఆలోచిస్తూ ఉంటావు. ఆలోచిస్తున్న కొద్దీ ఏమవుతుందంటే బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడితే ఎప్పుడు కూడా నీకు బాధ కలుగుతుంది. బంధం అంటేనే బాధ అని అర్థం అన్నమాట. బంధం అంటే బాధ. మీకు ఎప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను కదా. ఒక కుక్క పిల్ల ఏదో వచ్చింది మీ ఇంటికి. వచ్చినప్పుడు సరే మీ దగ్గర అప్పుడు ఏదో ఓ బిస్కెట్ ఉంది, దానికి వేశారు, అది తిన్నది, వెళ్ళిపోయింది. దాని గురించి మీరు ఆలోచించలేదనుకోండి, మీకు దాంతో బంధం ఏమీ ఏర్పడదు. కానీ ఆ కుక్క పిల్ల గురించి మీరు ఆలోచించటం మొదలు పెడితే, ఇది బాగుంది, ఇది భలేగా తోక ఊపుతుంది, అలాగే ఆ రంగు కూడా చాలా బాగుంది,
అది చక్కగా నా వైపు వస్తుంది, నా వైపే చూస్తుంది. కూర్చుంటే భలే ముచ్చటగా ఉంది, నడుస్తుంటే ఇంకా భలే అందంగా ఉంది అని ఇలాగా ఆలోచించటం మొదలు పెడితే ఏమవుతుందంటే మీకు బంధం ఏర్పడుతుంది. ఆ రెండో రోజు మీకు ఆ కుక్క పిల్ల కనుక కనపడకపోతే బాధ కలుగుతుంది, ఏదో వెలితిగా ఉంది అనిపిస్తుంది. అది ఇంకా కొంచెం తీవ్రమైతే ఆ కుక్కకి ఏదన్నా అయితే మీ మనసంతా కూడా పిండినట్లు అవుతుంది అన్నమాట. అదే ఒకరోజు రోడ్డు మీద చనిపోతే ఎవరన్నా చెప్తే అయ్యో చనిపోయిందా అని మీరెంతో దిగులు పడుతూ ఉంటారనమాట. మామూలుగా కాదు, ఎంతో దిగులు పడుతూ ఉంటారు. చాలామందిని నేను చూశాను, కుక్క పిల్ల కనుక చనిపోతే చాలా రోజులు వాళ్ళు అన్నం తినటం కూడా మానేసిన పరిస్థితులు నేను చూశాను. ఆ తర్వాత ఆ కుక్క పిల్ల ఫోటోని తీసుకుని ఫోటో కట్టించుకొని దండేసి దానికి అది చచ్చిపోయిన రోజల్లా కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన రోజేమో జయంతి, చనిపోయిన రోజేమో వర్ధంతి, ఇవన్నీ కూడా ఘనంగా చేసి భోజనాలు పెట్టేవాళ్ళని కూడా నేను చూశాను. దానికోసమని చనిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా ఏడ్చేవాళ్ళు ఉంటారన్నమాట. అంటే అంత బంధం బలపరుచుకున్నారన్నమాట. తండ్రి ఏమంటున్నారంటే ఈ బంధం ఏర్పరచుకోవద్దు మీరు అని చెప్తున్నారు. ఎవరి పట్ల దీనికి ఎవరి గురించి చెప్తున్నారు? పుత్ర ధార గృహాదిషు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే ఎవరి పట్ల? భార్య, పిల్లలు, గృహము. గృహం అన్నప్పుడు వస్తువులు, సంపద, వాహనాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే మీ భార్య, పిల్లలు, అలాగే మీ ఇల్లు, మీకు సంబంధమైనటువంటి వస్తువులు కానీ, మీరు పెంచుకునే కుక్కల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి, నా వాళ్ళు నాది, నా వాళ్ళు నాది అని అనుకుంటున్నటువంటిది ప్రతిదీ కూడా మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే బంధం ఏర్పరచుకున్నప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది. అది బంధం ఏర్పడటం అంటే మీరు ఎక్కువ అదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు బంధం ఏర్పడుతుంది. అలా కాకుండా మీరు ఎంతవరకు అంతవరకు చేసుకుంటూ ఉన్నప్పుడు అది మీకు బంధం అవ్వదు. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ కుర్చీ నాకు కూర్చోటానికి కావాలి. ఈ కుర్చీలో నేను కూర్చున్నప్పుడే సౌకర్యంగా మీతో నేను ఈ విధంగా మాట్లాడగలుగుతాను. ఈ కుర్చీ బాగుంది నాకు అని చెప్పేసి నేను ఈ కుర్చీతో అంటించుకున్నాను అనుకోండి, కుర్చీని నాకు అంటించుకున్నాను అనుకోండి, ఏ పెవికాల్లో తీసుకొచ్చుకుని కుర్చీ మీద బాగా రాసి దీని మీద కూర్చుని నాకు బాగా అంటించేసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది నా పరిస్థితి? ఇది నాకు బంధమై కూర్చుంటుందన్నమాట. నాకు బాధ కలిగిస్తూ ఉంటుంది. నేను లేచి నడుస్తుందంటే ఇది నాతో పాటు వస్తూ ఉంటుంది. ఇదో పెద్ద మోతబరువే కదా, ఎంత బాధ నాకు. స్నానం చేయాలంటే కుదరదు, ఏం చేయాలన్నా కుదరదు. ఇది అడ్డైపోయిందన్నమాట. అది బంధము అంటే మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి ఎలాగ దీన్ని ఉపయోగించుకోవాలి? ఈ కుర్చీ నీకు సౌకర్యంగా ఉంది, మంచిదే, చక్కగా దీన్ని జాగ్రత్తగా పెట్టుకో. నీకు అవసరమైనప్పుడు కూర్చో, ఆ తర్వాత దాన్ని శుభ్రంగా తుడువు, దాని మీద దుమ్మది పడకుండా చేసుకో, అది ఇరిగిపోకుండా ఉంచుకో. ఎండలో పెడితే అది ఒక్కోసారి ఇరిగిపోవచ్చు కూడాను, అది రంగు మారిపోవచ్చు కూడాను. కాబట్టి దాన్ని నీడను పెట్టుకో, దాని మీద దుమ్మది ఉంటే తుడుచుకో, దాని మీద కావాలంటే ఒక బట్ట ఏదన్నా కప్పి పెట్టుకో. అలా చేయి, అంతే. అంతకుమించి దాన్ని అంటించుకోవద్దు. ఇక్కడ దేన్ని కూడా మీరు అంటించుకోవద్దు అనేటటువంటిది ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకు కావాలి. భార్య కావాలి, పిల్లలు కావాలి, ఇళ్ళు కావాలి, అలాగే అనేక రకాలైనటువంటి వస్తువులు కావాలి, అలాగే సంపద కూడా కావాలి. ఇవేవి కూడా మీకు వద్దు అని చెప్పటం లేదు, గుర్తుంచుకోండి. వాటిని ఆలోచిస్తూ అదే ధ్యేయంగా పెట్టుకోవద్దు. వాటిని ఆలోచిస్తూ అవే ధ్యేయంగా పెట్టుకోవద్దు. మీకంటూ ఒక ధ్యేయం ఉంది, మీకంటూ ఒక లక్ష్యం ఉంది, మర్చిపోకండి. మోక్షం పొందటం అనేటటువంటి లక్ష్యం ఒకటి ఉంది మీకు. వీటన్నిటినీ కూడా
ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటూ వాటి పట్ల మీరు ఎంత బాధ్యతతో ఉండాలో అంత బాధ్యతగా మీరు ఉండండి. అక్కడ మీరు ఏం చేయాలో అది చేయండి. మీకంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలను మీరు నిర్వర్తించండి. ధర్మాలను నిర్వర్తించండి. బంధం ఏర్పరచుకోవద్దు, ప్రేమతో ఉండండి. అది హద్దులతో కూడినటువంటి ప్రేమ కాకుండా సహజమైనటువంటి ప్రేమతో ఉండండి అనేది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా అర్థం చేసుకున్నట్లయితే హాయిగా ఆనందంగా ఉండవచ్చు అన్నమాట. అన్నిటితోనూ అందరితోనూ కూడా హాయిగా ఆనందంగా ఉండవచ్చు. అలా ఉండమని మనకు తండ్రి చెప్తున్నారు. తర్వాత నిత్యం చ సమచిత్తత్వం అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా సమచిత్తంతో ఉండాలట. ఎప్పుడు అంటే ఏంటి? ఒక్కోసారి నీకు ఇష్టమైనది జరగవచ్చు, ఒక్కోసారి నీకు ఇష్టం లేనిది జరగవచ్చు. వస్తువులు ఉండవచ్చు, అలాగా వ్యక్తులు ఉండవచ్చు, పరిస్థితులు ఉండవచ్చు, అలా సన్నివేశాలు ఉండవచ్చు. ఎన్నో నీ ముందున్నటువంటివన్నీ కూడా ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు కావాలి, ఇది వద్దు. ఇవే కదా మనం ఆలోచించేది ఎప్పుడు కూడాను. ఆయన ఏమంటున్నారంటే, సరే నువ్వు ఆలోచిస్తున్నావు బాగానే ఉంది, ఇది ఇష్టము అన్నావు, అది నాకు ఇష్టం లేదు అన్నావు. నాకు ఇష్టము అన్నది నీకు దొరకలేదు అనుకో, నువ్వు సమంగా ఉన్నావా లేదా అనేది చూసుకో. ఈ ఇష్టాయిష్టాలు అనేటటువంటివన్నీ కూడా నిజానికి దేనికి సంబంధమైనవి? దేనికి సంబంధమైనవి కదా. నువ్వు ఆత్మస్వరూపమై ఉన్నావు కదా, ఇక్కడ నువ్వు ఆత్మస్వరూపమై ఉన్నావు కదా. కాబట్టి నిన్ను చూసుకుంటూ సమస్థితిలో ఉండటానికి నిరంతరము కూడా ప్రయత్నం చేయాలి. ఈ దేహం కూడా ఇష్టము వచ్చింది నీకు లభించినా, ఇష్టం లేనిది నీకు లభించినా, ఏదైనప్పటికీ కూడా నువ్వు సమస్థితిలో ఉన్నావా లేదా ఎప్పుడూ కూడా ఉండాలి. నిత్యం అని అంటున్నారు అన్నమాట. ఇది నిత్యం చ సమచిత్తత్వం. ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండగలుగుతున్నానా లేదా? ఇది ఎలా కుదురుతుంది? ఈ విధంగా ఉండటం అనేటటువంటిది ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అంటే ఇదంతా కూడా మారేదే, పోయేదే. ఇది నువ్వు లోపల జీర్ణం చేసుకోవాలి. అలాగే ప్రారంధం అన్నది ఒకటి ఉంది. నువ్వేదో ఇది కావాలి కావాలి అనుకుంటూ నేను ప్రయత్నం చేశాను, నాకు దొరకలేదు అని చెప్పేసి నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు. కానీ ప్రారంధం అన్నది ఒకటి ఉంది. నువ్వు ఏది పొందాలో, ఎప్పుడు పొందాలో, ఎలాంటిది పొందాలో, ఎక్కడ పొందాలో అది తప్పకుండా నువ్వు పొంది తీరుతావు. అది తప్పకుండా నువ్వు పొంది తీరుతావు అన్నమాట. అది నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా సరే, అది నీకు ఆనందం కలిగించవచ్చు, దుఃఖం కలిగించవచ్చు, కానీ అది నువ్వు అనుభవించి తీరాలి, అంతే. ఇక్కడ మనం మహాత్ములు అనబడేటటువంటి వాళ్ళని మనం చూస్తే, అవతార పురుషులు అనే వాళ్ళని మనం చూస్తే, రాముడి జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు మనం చూస్తున్నాం. కృష్ణుడి జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలని మనం ఎన్నో చూస్తున్నాం. అలాగే అవతార పురుషులు అనబడేటటువంటి మహాత్ములు, రమణ మహర్షి కానీ లేదా రామకృష్ణ పరమహంస కానీ, ఇలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో దుఃఖపూరితమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాగే కృష్ణుడికి ఎంతో ప్రియమైనటువంటి వాళ్ళు పాండవులు. వాళ్ళందరూ ఎంత దుఃఖాన్ని అనుభవించారో మనకు తెలుసు. అంటే ఈ ప్రతికూలమైనటువంటి సన్నివేశాలు, ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి సన్నివేశాలు ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతూనే ఉంటాయి. ప్రారంధం అన్నది ఉంటుంది, తప్పకుండా ప్రతికూలమైన సన్నివేశాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు సమస్థితిలో ఉంటున్నారా లేదా? ఇది దేహం అనుభవించాలి, అనుభవిస్తుంది, తప్పదంతే. అన్ని సంవత్సరాల అజ్ఞాతవాసమో లేదా అరణ్యవాసమో ఇవన్నీ కూడా దేహాలు అనుభవించాలి, అనుభవించాయి, అంతే. దేహం వచ్చిన తర్వాత ఏ దేహమైనప్పటికీ కూడా ఏ ప్రారంధాలు అనుభవించాలో ఆ ప్రారంధాలు అనుభవించి తీరాలి అనేటటువంటిది గట్టిగా లోపల నాటుకుపోవాలన్నమాట. అలా గట్టిగా నాటుకున్నప్పుడే వీటన్నిటినీ కూడా స్వీకరించగలిగేటటువంటి పరిపక్వత ఏర్పడుతుంది.
వీటన్నిటినీ స్వీకరించగలిగేటటువంటి పరిపక్వత వచ్చినప్పుడే సమస్థితిలో ఉండగలుగుతాం. నిత్యం చ సమచిత్తత్వం, ఎప్పుడూ కూడా సమస్థితిలో ఉండగలుగుతాం. ఇదంతా కూడా వస్తుంది, తప్పదు, ప్రారంధం ప్రకారం జరుగుతుంది. ఇది లోపల గట్టిగా స్థిరపరచుకోవటానికి ప్రయత్నం చేయాలి అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మైచా అనన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మైచా అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి అని చెప్తున్నారు అన్నమాట. భక్తి అన్నప్పుడు మనం శ్రీమద్ భగవద్గీతలో 4 రకాలైనటువంటి భక్తులు ఉంటారు అనేది మనం తెలుసుకున్నాం. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. జ్ఞాని సాక్షాత్తు నా స్వరూపమే అనేది ఆయన చెప్పారు కదా. జ్ఞాని నా స్వరూపమే అనేది ఆయన చెప్పారు కాబట్టి ఇంకా అక్కడ జ్ఞాని పొందేది ఏమీ లేదు. కాబట్టి ఈ శ్లోకం చెప్తున్నది ఎవరి కోసం అంటే జ్ఞాని కోసం కాదు. తర్వాత ఆర్తి, అర్ధార్థి, వీళ్ళు వాళ్ళ కోరికల కోసమే భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఆ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి కాదు. జ్ఞాని ఆయన స్వరూపమే కాబట్టి ఆయన చెప్పారు కాబట్టి జ్ఞాని కోసము కాదు. మరి ఎవరి కోసం ఈ శ్లోకం చెప్తున్నట్లు అంటే ఇక్కడ జిజ్ఞాసు కోసం, ముముక్షువు కోసం అన్నమాట. నేను మోక్షం పొందాలి అని ఎవరైతే తపన పడుతున్నారో, ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో, ఎవరైతే గురువుని ఆశ్రయించి శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఈ జన్మ సార్థకం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎలా ఉండాలనేటటువంటిది చెప్తున్నారు. ఏ సద్గుణం గురించి ఇప్పుడు చెప్తున్నారో వినండి అన్నమాట. భక్తిరవ్యభిచారిణి అంటున్నారు అన్నమాట. ఇది కోరికలతో కూడినటువంటి భక్తి కాదు, మోక్షమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ గురించి, ఆ భక్తుడి గురించి మాట్లాడుతున్నారు. ఎలా ఉండాలట ఇది? ఆ తండ్రి పట్ల ఆ భక్తి ఎలా ఉండాలట? మోక్షం మీదే దృష్టి పెట్టుకుని నిరంతరము కూడా అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు అనేటటువంటిది చెదరనటువంటి భావన ఏర్పరచుకుని ఉండాలి. అది మారకూడదన్నమాట. అవ్యభిచారిణి అంటే, వ్యభిచారం అంటే మార్చటం అన్నమాట. అలా మారకూడదన్నమాట. ఒకసారి నువ్వు ముముక్షువు అయితే నీ దృష్టి ఎప్పుడూ కూడా మోక్షం మీదే ఉండాలి. ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నీవు క్షేత్రజ్ఞుడిగా నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నా, లేదా అన్ని క్షేత్రాల్లో ఉన్నది నేనే అన్నారు కదా ఆ తండ్రి, ఆ తండ్రిని తెలుసుకోవాలన్నా, ఆ తండ్రికి నీకు తేడా లేదు అనేది నువ్వు తెలుసుకోవాలన్నా నీ దృష్టి అంతా కూడా దేని మీద ఉండాలి? కేవలము మోక్షం మీదే లగ్నమై ఉండాలి. కేవలము. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే, ఇవన్నీ కూడా వచ్చిపోయేటటువంటివే. కాబట్టి వీటి కోసం కాదు నేను ప్రయత్నించాల్సినటువంటిది. నాలో ఉన్నటువంటి రాగద్వేషాలని పోగొట్టుకుని నిరంతరము కూడా యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం మీద నా మనసు లగ్నమయ్యేలాగా చేసుకోవటమే నేను చేయాల్సిన సాధన అనేది నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఆ విధంగా నువ్వు ఉండాలంటే ఇక్కడ నీకు ఈ సమాజం ఉండనీదు. ఎందుకని? నువ్వు సమాజంలో ఉన్నావు. ఉండి నీ చుట్టూతా అనేక మంది అనేక రకాలైనటువంటి ఆలోచనలతో, అనేక రకాలైనటువంటి ఆకాంక్షలతో, అనేక రకాలైనటువంటి రీతులలో ప్రవర్తించే వాళ్ళు నీ చుట్టూతా ఉన్నారు. వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరూ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు. దానికి తోడు టీవీలు ఉన్నాయి, అలాగే ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ మనసులోకి చేరుతూ ఉంటాయి. నీ ఆలోచనలు
పరిపరి విధాలుగా పోతూ ఉంటాయి. భ్రమల్లో నువ్వు కూరుకుపోతావు. కాబట్టి తండ్రి ఇక్కడ మనకు ఏం చెబుతున్నారంటే వివిక్త దేశ సేవిత్వం అరతిజన సంసది అని చెప్తున్నారన్నమాట. ఏమంటున్నారు? వివిక్త దేశ సేవిత్వం అంటున్నారు. అంటే ఏంటి? ఏకాంతంగా ఉండటానికి అలవాటు చేసుకోవాలి. కాసేపు ఒంటరిగా ఉంటే అబ్బా బోరు కొడుతుంది, ఎక్కడికన్నా వెళ్దాం, వాళ్ళకి ఫోన్ చేద్దాం, వీళ్ళకి ఫోన్ చేద్దాం, వాళ్ళేంటో తెలుసుకుందాం, వీళ్ళేంటో తెలుసుకుందాం అనేటటువంటి ఆ అలవాటు ఏదైతే ఉందో ఆ అలవాటు పోగొట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ అందరితో కలవాలి అంటారు. అలా కలవాలి అంటే వాళ్ళ ఆలోచనలన్నీ నీలో కలుపుకోవటానికే కదా ఎంత కూడా. ఏముంది ఇక్కడ కాసేపు కూర్చుంటే బోరు కొడుతుంది, కాస్త పోయి అలాగే తిరిగి వద్దాం. ఇప్పుడు క్లబ్బులు ఉన్నాయి, అలాగే కిట్టి పార్టీలు, అలాగే గ్రూపులు ఉన్నాయి, చర్చించుకోవటానికి మాట్లాడుకోవటానికి పార్కుల్లో చేరుతూ ఉంటారన్నమాట. ఎందుకోసమంటే కాసేపు మాట్లాడుకోవచ్చు నలుగురు కలిసి, సోషల్ గ్యాదరింగ్స్ అంటారు. అలాంటివి లాభం లేదు. అలాంటి వాళ్ళతో నువ్వు కలుస్తూ ఉన్నప్పుడు ఆలోచనలన్నీ కూడా నీలోకి చేరి నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతావు. నిరంతరము కూడా నిత్యం నువ్వు ఎలా ఉండాలి అనేటటువంటిది తండ్రి చెప్పారో అది వదిలిపెట్టేసి బాహ్యమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోయి వాటి గురించి ఆలోచిస్తూ ఆ రాగద్వేషాలకు లోనవుతూ ఉన్నప్పుడు యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోలేవు. కాబట్టి తండ్రి మనకు చెబుతున్నారన్నమాట, వివిక్త దేశ సేవిత్వం అరతిజన సంసది అని చెప్తున్నారన్నమాట. అలాగే మనుషుల సముదాయం ఎక్కువగా ఉన్న దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు. ఏకాంత ప్రదేశం చూసుకొని, అది నువ్వు ఎక్కడికో అరణ్యాలకి వెళ్ళవసరం లేదు, నీ ఇంట్లోనే ఒక గదిలో కూర్చోవచ్చు, లేదా నీ ఇంటి పైన డాబా మీదకి వెళ్ళి కూర్చోవచ్చు. అలా ఎక్కువ ఏకాంతంలో ఉండటానికి నువ్వు అలవాటు పడితే అప్పుడు తండ్రి చెప్పిన మననం చేసుకుంటూ తండ్రి చెప్పినట్లుగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేసేటటువంటి సమయం, మంచి సమయం నీకు ఏర్పడుతుంది. అలాంటి మంచి సమయం నీకు ఏర్పడుతుంది. అలాగే ఎక్కువ మంది గుమికూడని దగ్గరకు వెళ్ళినట్లయితే, ఇప్పుడు పార్టీలని లేకపోతే ఒక ఫంక్షన్లని ఇలాగా అంటూ ఉంటారు మీరు. ఆయా సందర్భాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ మాటలన్నీ మీ చెవులను పడుతూ ఉంటాయి, రకరకాల సన్నివేశాలని మీ కళ్ళు చూస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఏ ఆలోచన చేయాలో, ఏ మననం చేయాలో, ఏ స్మరణ చేయాలో అది పోయి ఇవన్నీ కూడా లోపలికి చేరిపోతాయి. కాబట్టి వాటిని తగ్గించుకోవాలి. అందుకని ఏమన్నారు? సాధు సంగమం అన్నారు అన్నమాట. ఎవరైతే తండ్రి చెప్పినటువంటి వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, ఇంకా బలపరుచుకోండి. అది మీరు చేయాల్సిందే అనేటటువంటిది మనకు తండ్రి భగవద్గీతలో చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ మందితో గుమికూడటము, వాళ్ళ మాటలన్నీ వినాలనుకోవటము, ఇవన్నీ కూడా చేయవద్దు అన్నది ఇక్కడ మనకు చెప్తున్నారు తండ్రి. ఒంటరిగా ఉండటానికి అలవాటు చేసుకుంటే దానిలో ఉన్నటువంటి మాధుర్యం మీకు తెలుస్తుందన్నమాట. ఇంకా బయటికి పోబుద్దేయదు. అందరికీ దగ్గరవ్వాలి అంటారు. అందరికీ దగ్గర అవ్వటం కాదు, భగవంతుడికి దగ్గర అవ్వండి. అందరితోనూ అంటించుకోవాలి, అందరితో బంధం ఏర్పరచుకోవాలి అంటారు. అందరితో బంధం ఏర్పరచుకోవటం కాదు, భగవద్గీతతో బంధం ఏర్పరచుకోండి. భగవద్గీతతో బంధం ఏర్పరచుకొని భగవద్గీతకు దగ్గరైనట్లయితే మీకు ఒంటరితనం అన్నది ఉండదు. సరైన సమయంలో భగవద్గీత అలవాటు చేసుకొని భగవద్గీతకు దగ్గరైతే, భగవంతుడికి దగ్గరైతే, భగవంతుడే నాకు తోడు, భగవద్గీతే నాకు తోడు అనుకుంటే ఇక్కడ నీకు ఎవ్వరూ అవసరం లేదు. ఈరోజు
అనేక మంది ఇక్కడ పిల్లలేమో ఎక్కడెక్కడో చదువుకుంటూ ఉంటారు, ఇక్కడ వృద్ధులు ఉంటారు, వాళ్ళందరికీ ఏం తోయినప్పుడు వాళ్ళకి ఏంటి కాలక్షేపం అంటే టీవీలే, లేకపోతే పార్కులు, లేకపోతే ఫోన్లు, లేకపోతే కొంతమంది కలిసి మాట్లాడుకోవటాలు, ఇవే చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు భగవద్గీత అంటే అప్పుడు భగవద్గీత ఇప్పుడు మాకు కాదులే, మరి ఇంకెప్పుడూ అర్థం కాదు, అది ఇప్పుడు చదివినా మాకేం అర్థమవుతుందిలే అంటారన్నమాట. అదే సరైన సమయంలో గనుక భగవద్గీతను మీకు తోడుగా మార్చుకుంటే, ఈ తోడు అనేటటువంటిది మీ చివరి శ్వాస వరకు ఉండటమే కాదు, మీరు ఒకవేళ మరలా జన్మ తీసుకుంటే భగవద్గీత మీతో పాటే వస్తుంది. ఈ భగవంతుణ్ణి తోడుగా ఏర్పరచుకోవటం అనేది నేర్చుకోవాలి. ఈ భగవంతుణ్ణి తోడుగా మీరు ఏర్పరచుకుంటే, ఈ భగవంతుడికి మీరు దగ్గరైతే మీరు ఎప్పుడూ కూడా ఒంటరి వాళ్ళు కాదు. ఆ తండ్రి మీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బోధ మీకు తోడుగానే ఉంటుంది అనేది అర్థం చేసుకుంటే ఇంకా ఎప్పుడూ కూడా దేనికోసము కూడా మీరు బయటకు వెళ్ళరు. తర్వాత శ్లోకం, ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథా. తత్వజ్ఞానార్థ దర్శనం అంటే జ్ఞాన ఫలాన్ని నువ్వు పొందాలి అని అనుకుంటే, జ్ఞానఫలం అంటే ఏంటి? మోక్షమే. జ్ఞాన ఫలాన్ని నువ్వు పొందాలి అంటే, నీ లక్ష్యమైనటువంటి మోక్షం నువ్వు పొందాలి అనుకుంటే నువ్వు ఏం చేయాలట? ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఆధ్యాత్మ అంటే ఏంటి? ఆధ్యాత్మ అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం నిరంతరము కూడా నువ్వు స్మరించుకుంటూ ఉండాలి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మనకు వేదాంతం ఏదైతే చెప్పిందో, ఉపనిషత్తుల్లో ఏదైతే మనకు చెప్పారో, అలాగే ఉపనిషత్తుల సారమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు మనకు ఏదైతే చెప్పారో దీన్ని నిరంతరము కూడా స్మరించుకుంటూ ఆచరణలోకి తీసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు నీవు జ్ఞానఫలాన్ని నువ్వు పొందుతావు, మోక్షాన్ని నువ్వు పొందుతావు అనేటటువంటిది చెప్తున్నారనమాట. ఇది చివరి సద్గుణం. మనకు ఇక్కడ తండ్రి చెప్పినట్లో ఇది మీరు అలవర్చుకోవాలి. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. నిరంతరము కూడా తండ్రి చెప్పిన దాన్ని గుర్తుంచుకోవాలి. అనవసరమైన అన్ని వాటిని గుర్తు చేసుకుంటూ వాటి గురించి ఆలోచించటం అన్నది కాదు. తండ్రి చెప్పిన దాన్ని గుర్తుంచుకుంటూ మళ్ళా గుర్తు చేసుకుంటూ ఆ విధంగా ఉండగలుగుతున్నామా లేదా అనేది చూసుకుంటూ సాధనలో పరిపక్వతకు చేరాలి. అలా చేరినప్పుడే మీరు ఆ ఫలాన్ని మీరు పొందుతారు అనేది చెప్తున్నారు. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం. ఇది జ్ఞానం అనబడుతుంది. ఏమిటి? మనకి ఇప్పుడు తండ్రి చెప్పినటువంటి 7వ శ్లోకం దగ్గర నుంచి ఈ 11వ శ్లోకం వరకు తండ్రి ఏదైతే చెప్పారో, ఏ సద్గుణాల గురించి అయితే చెప్పారో, ఈ సద్గుణాలన్నీ కూడా వీటితో పాటుగా ముందు చెప్పినటువంటి క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడంటే ఎవరు, ఈ క్షేత్రం అనేటటువంటిది దేంతో చేయబడి ఉంది, అది ఏ వికారాలు చెందుతుంది అనేటటువంటివి, ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా జ్ఞానము అని అంటారు అన్నది చెప్తున్నారు. జ్ఞానం అంటే జ్ఞానబోధ కూడా జ్ఞానమే, గుర్తుంచుకోవాలి. జ్ఞానం స్థిరపడటానికి చేసేటటువంటి సాధన కానీ, జ్ఞానం స్థిరపడటానికి అలవర్చుకోవాల్సినటువంటి సద్గుణాలు కానీ, ఇవన్నీ కూడా జ్ఞానమే అనబడుతున్నాయి. ఇదంతా కూడా జ్ఞానమే. ఇప్పుడు మనం ఏదేది మాట్లాడుకున్నామో ఇదంతా కూడా జ్ఞానమే. ఇలా కానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అజ్ఞానము. ఇలా చేయటమే జ్ఞానము. వీటికి భిన్నంగా చేస్తే అది అజ్ఞానము. ఇది తెలుసుకోవటమే జ్ఞానము. ఇది కాక నువ్వు ఏది తెలుసుకున్నా అది అజ్ఞానము
అనేటటువంటిది ఇక్కడ మనకు తండ్రి స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. ఇదంతా కూడా మీరు అవగాహన చేసుకుని నిరంతరము కూడా తండ్రి ఏం చెప్పారో దాన్ని మననం చేసుకుంటూ స్థిరపరచుకుంటూ ఆచరణలోకి తీసుకుంటూ జీవన్ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు.